ప్రస్తుతం ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఒకవైపు ఆంధ్రప్రదేశ్, మరొక వైపు తెలంగాణ సరిహద్దుగా దాదాపు 300 కిలోమీటర్లు ప్రవహించినాక పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 170 కిలోమీటర్లు ప్రవహించి హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ప్రధాన కృష్ణానదికి రెండు ప్రధాన ఉపనదులు ఉన్నాయి. ఒకటి భీమా, మరొకటి తుంగభద్ర. ప్రధాన కృష్ణానదిపై మహారాష్ట్రలో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్ట్ కోయినా ప్రాజెక్ట్. కోయినా అంటే అది ఉపనది కోయినాపై ఉంటుంది. 105 టీఎంసీల స్టోరేజీ మరియు 1920 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ అది. దాని తర్వాత కర్ణాటకలో ఆల్మట్టి 130 టీఎంసీల స్టోరేజీ, నారాయణపూర్ 38 టీఎంసీల స్టోరేజీ, ఈ రెండింటిని కలిపి అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ అంటారు. తర్వాత తెలంగాణలో ప్రవేశించినాక జూరాల ప్రాజెక్టు మొట్టమొదటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకి రెండు వైపులా తెలంగాణనే ఉంటుంది. పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టు జూరాల. ఆ తర్వాత మనకి శ్రీశైలం ప్రాజెక్టు, దాని తర్వాత నాగార్జున సాగర్, దాని తర్వాత పులిచింతల. ఈ మూడు ప్రాజెక్టులు కూడా కామన్ ప్రాజెక్ట్స్. అంటే కుడివైపున ఆంధ్రప్రదేశ్, ఎడం వైపున తెలంగాణ ఉంటాయి. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు తర్వాత అది సముద్రంలో కలుస్తుంది. సో అట్లాగే భీమా నది, ఈ భీమా నది మరియు తుంగభద్ర నది, భీమా మరియు తుంగభద్ర దాదాపు 40% నీటి లభ్యత ఈ ఉపనదుల వల్లనే కృష్ణానదికి వస్తుంది. మహారాష్ట్రలో మొదలైనటువంటి భీమా నది కర్ణాటక, ఆ తర్వాత దాదాపు 10 కిలోమీటర్లు కర్ణాటక మరియు తెలంగాణకి బార్డర్గా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. దీనిపై ఉన్నటువంటి మహారాష్ట్రలో దీనిపై ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టు ఉజ్జయిని ప్రాజెక్ట్. అట్లాగే తుంగభద్ర ప్రాజెక్ట్, తుంగభద్ర నది తుంగభద్ర రెండు నదులు కూడలి వద్ద సంగమమై అక్కడి నుండి తుంగభద్ర నదిగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకకు బార్డర్గా దాదాపు 60 కిలోమీటర్లు ఉంటుంది. ఒకవైపు కర్ణాటక, ఒకవైపు ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత దాదాపు 82 కిలోమీటర్లు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సరిహద్దుగా ఉండి ఆ తర్వాత ఆలంపూర్ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీనిపై ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రాజెక్టు తుంగభద్ర డ్యామ్. ఇదే విషయాన్ని దీంట్లో ముఖ్యంగా తెలంగాణ శ్రీశైలం వద్ద ఉన్న ప్రాజెక్ట్స్, అవుట్ సైడ్ బేసిన్ తరలిస్తున్నటువంటి ప్రాజెక్టుల గురించి గూగుల్ మ్యాప్ ద్వారా వివరిస్తాను. ఇది కృష్ణానది. మహాబలేశ్వరం దగ్గర మొదలైనటువంటి కృష్ణానది మహారాష్ట్రని దాటుకొని కర్ణాటకని దాటుకొని మనకి తెలంగాణలో ప్రవేశిస్తుంది. తెలంగాణలో మొట్టమొదటి ప్రాజెక్టు జూరాల యొక్క సబ్మర్జెన్స్ ఏరియా కొంత భాగం కర్ణాటకలో కూడా ఉంటుంది. దీని తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు ఇక్కడ ఉన్నప్పటికీ దాని యొక్క స్ప్రెడ్ ఏరియా చాలా దూరం ఉంటుంది. సో ఇక్కడ స్ప్రెడ్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ నుండి మనకి రైట్ సైడ్, అంటే శ్రీశైలంకి రైట్ సైడ్ ఆంధ్రప్రదేశ్, లెఫ్ట్ సైడ్ తెలంగాణ ఉంటాయి. సో ఈ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దాదాపు 4 కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్. ఇది అప్రోచ్ ఛానల్. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది. దాని తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మొత్తం 14 గేట్లు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇది. ఇక్కడ దీని తర్వాత అది శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్. దీని తర్వాత దాదాపుగా 16.4 కిలోమీటర్లు
కెనాల్ పొడవు తర్వాత బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ సిస్టమ్ వరకు ఉంటుంది. ఆ క్రాస్ రెగ్యులేటర్స్ ఒకటి తెలుగంగా ప్రాజెక్టు, ఇంకొకటి ఎస్కేప్ ఛానల్ కేసీ కెనాల్కి కలుస్తుంది, ఎస్ఆర్బిసి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, ఆ తర్వాత జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రెగ్యులేటర్. ఇప్పుడు ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి పక్కనే అంటే 2020లో జియో 203 ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి మరియు కెనాల్ని సామర్థ్యాన్ని అంటే పోతిరెడ్డి పాడు ద్వారా తీసుకువెళ్ళే నీటి సామర్థ్యాన్ని పెంపు అనేది కూడా ఆ జియో ద్వారా ఇచ్చినారు. రాయలసీమ కన్స్ట్రక్షన్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా అయితే పోతిరెడ్డిపాడుకి దానికి తేడా ఏంటంటే ఇది పోతిరెడ్డిపాడు 840 మీటర్ల ఫీట్ల సీ లెవెల్ ఉంటే ఇది దాదాపు శ్రీశైలం రిజర్వాయర్లో లోతు నుంచి అట్టడుగు నుంచి 797 ఫీట్ల లెవెల్ నుంచి కూడా వాటర్ని తీసుకుంటుంది. దాని యొక్క అప్రోచ్ ఛానల్ ఇట్లా దాదాపు పోతిరెడ్డిపాడుకున్నటువంటి అప్రోచ్ ఛానల్కి సమాంతరంగా వచ్చి పోతిరెడ్డిపాడు ఇది అవుతే దీని పక్కనే ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యొక్క పంప్ హౌస్లు ఇక్కడ ఉంటాయి. ఇది 4 బే పంప్ హౌస్లు ఇక్కడ దీనికి లోపల ఉంటాయి అండర్ గ్రౌండ్లో. దీని తర్వాత దిస్ ఆర్ ది డెలివరీ సిస్టమ్. ఈ డెలివరీ సిస్టమ్ తర్వాత కొంతమేర ఇక్కడ కెనాల్ కన్స్ట్రక్ట్ చేస్తే దీని లోపల పోతిరెడ్డిపాడు దిగువన ఎస్ఆర్ఎంసీలో కలుస్తుంది. కలిసేసి మళ్ళీ ఈ ఎస్ఆర్ఎంసీ ద్వారా బానకచర్ల వరకు వెళ్ళి అక్కడ నుంచి అవుట్ సైడ్ బేసిన్కి అంతా వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. సో ఇది కాకుండా విజయ్ కుమార్, రాయలసీమ లిఫ్ట్ ఎన్ని టీఎంసీల వాటర్ ఒకసారి చెప్పండి. 3 TMC పర్ డేస్. అది క్లారిటీగా చెప్పండి. ఏదైనా మీరు ఒక ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు వాళ్ళు శ్రీశైలం నుంచి తీసుకునేది ఏదైనా ఆ ప్రాజెక్టు పేరు, లొకేషను, దాని కెపాసిటీ అంటే ఎంతో వాళ్ళు తీసుకెళ్తుండ్రు, దాని డిజైన్ ఏందనేది కూడా క్లారిటీగా చెప్పండి అందరికి. సార్ ఓకే. అంటే ఈ పోతిరెడ్డిపాడు ఉంది అనుకోండి సార్, మనం 80,000 క్యూసెక్స్ అనుకుంటే కదా. అవును సార్. సో ఇది 3 TMC. దాని తర్వాత వచ్చే ముచ్చుమర్రి కానీ ఇవన్నీ కూడా టోటల్గా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ టోటల్గా పర్ డే ఎంత తీసుకెళ్ళగలుగుతుందో, ఎంత డిజైన్ చేసిండ్రో, ఎప్పుడెప్పుడు డిజైన్ చేసారు ఈ ప్రాజెక్ట్, వాటి వివరాలు క్రిస్టల్ క్లియర్గా చెప్పండి ఇయర్ వైజ్. సార్ ఓకే. సో తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈ ప్రాజెక్ట్ కూడా శ్రీశైలం 4 షోర్ నుంచి రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ ఉండేసి తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంటుంది ఇక్కడ. సారీ, ఇది అంటే మొదట కన్స్ట్రక్షన్ చేసింది మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అది కూడా అంటే హెచ్ఎన్ఎస్ఎస్ మొదట ఇక్కడ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ నుంచి దాదాపు 4 కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ నుంచి 833 ఫీట్ లెవెల్ నుంచి దీన్ని లిఫ్ట్ చేసే విధంగా పంపులు ఏర్పాటు చేసినారు. అయితే తర్వాత 3850 క్యూసెక్స్ సామర్థ్యంతో వీటిని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని 798 ఫీట్ల నుంచి కూడా రిజర్వాయర్ నుంచి తీసుకోవాలి శ్రీశైలం రిజర్వాయర్ అన్న ఉద్దేశంతో ముచ్చుమరి దగ్గర మరొక పంప్ హౌస్ ని ఏర్పాటు చేసినారు. ఈ అప్రోచ్ ఛానల్ రిజర్వాయర్ లో లోపల నుంచి ఉంటుంది 780. అది కూడా ఇప్పుడు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినారో అదే సేమ్ లెవెల్లో కూడా 797 ఫీట్ నుంచి తీసుకునే విధంగా నిర్మించారు. ఆ ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అట్లాగే దాని పక్క కేసీ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఒకటి. ఆ కేసీ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నేరుగా వెళ్ళి కేసీ కెనాల్లో పడతాయి 1000 క్యూసెక్స్ కెపాసిటీ. ఇది 3850 క్యూసెక్స్ కెపాసిటీ ముచ్చుమరి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నుంచి ముచ్చుమరి అంటే ఇది హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి అంటే రెండు ఉంటాయి, ఒకటి హెచ్ఎన్ఎస్ఎస్ ఇంకొకటి కేసీ కెనాల్ లిఫ్ట్.
హెచ్ఎన్ఎస్ఎస్ కూడా 3850 ఉండింది. అది మళ్ళీ తీసుకెళ్లి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో పడుతుంది. సో దాన్ని తర్వాత కాలం లోపల 6300 క్యూసెక్లుగా హెచ్ఎన్ఎస్ఎస్ ముచ్చుమరి లిఫ్ట్ ని అట్లాగే హెచ్ఎన్ఎస్ఎస్ మలయాళ లిఫ్ట్ ని కూడా పెంచడం జరిగింది. సో వీటికి సంబంధించి ట్యాబులర్ ఫామ్ లోపల తర్వాత వాటి విస్తారంగా చెప్తాను. సో అట్లాగే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కేసీ కెనాల్ లిఫ్ట్ ఇవి కాకుండా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఉన్నటువంటి మరొక ప్రాజెక్టు ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటే ఇక్కడ టనెల్ ద్వారా తీసుకున్నటువంటి మరొక ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు. ఇది 1 TMC పర్ డే తీసుకోగలిగినటువంటి సామర్థ్యంతో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ దాదాపు పూర్తి కావస్తున్నది. సో ఇవి ముఖ్యంగా శ్రీశైలం నుంచి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్. స్కీమాటిక్ డయాగ్రామ్లో కొంత స్పష్టంగా ఉండే విధంగా ఎక్స్ప్లెయిన్. సో ఇది అంటే ఇంతకుముందు మనం చూసింది ఏదైతే ఉందో ఆ దాంట్లో ఇది కృష్ణా రివర్ అయితే ఇది జూరాల బ్యారేజ్. ఆ బ్యారేజ్ అంటే జూరాల ప్రాజెక్టు. దీని తర్వాత శ్రీశైలం డ్యాము, ఇక్కడ మనకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, అప్రోచ్ ఛానల్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, లిఫ్ట్ స్కీము, ఎస్ఆర్ఎంసీ నుంచి బనకచర్ల, ఇక్కడ నుంచి 4 రెగ్యులేటర్లు, అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ ముచ్చుమరి నుంచి అట్లాగే అంటే ఇక్కడ 6300 క్యూసెక్లు, ఇక్కడ 6300 క్యూసెక్లు. ఇంతకుముందు 3880 ఉండే, అది 6300 క్యూసెక్లకు మారింది. తర్వాత ఇక్కడ 6300 రెండు కలిపితే మనకి 12600 క్యూసెక్లు అంటే 1.1 TMC పర్ డే తీసుకునే విధంగా సామర్థ్యం ఏర్పడింది ఇక్కడ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3 TMC పర్ డే అయితే ఎస్ఆర్ఎంసీ యొక్క కెపాసిటీ ఇప్పుడు 8 TMC పర్ డే పోతిరెడ్డిపాడు దగ్గర అది ఎన్హాన్స్మెంట్ చేయాలని చెప్పేసి ఆ జీవో 203/2020లోనే ఇచ్చి ఉన్నారు. సో కృష్ణానది పరివాహక ప్రాంతం యొక్క ప్రత్యేక రూపురేఖల గురించి